మా రేడియో స్టేషన్ వాళ్ళు ఆయన కోసం ఎంతో ట్రై చేశారు. వాళ్ళు ఆయన సెక్రటరీగానే ఎవరో వాళ్ళకి డేట్ ఇవ్వలేదు. సరే నన్ను అడిగితే నేను ఆయనకి డైరెక్ట్గా ఫోన్ చేస్తే అన్నారు, ఈ ఇంటర్వ్యూలన్నీ ఒకే మాదిరిగా ఉంటున్నాయా, అందుకే నేను ఇవ్వడం మానేశాను. ఇంటర్వ్యూ ఎవరు చేస్తారు అన్నారు. మీరు ఎవరు చేయమంటే వాళ్ళే చేస్తారండి అన్నారు. నువ్వు చేస్తావా అన్నారు. చేస్తాను. అయితే వస్తా, నేను నీకు 2 నెలలకి డేట్ ఇస్తాను. ఆయన కోసం ఏది వెయిట్ చేయకరా, 2 నెలల తర్వాత ఆయనే ఇస్తారు మనకి డేటు. ఓకే. వచ్చి ఆల్ ఇండియా రేడియోకి వచ్చి ఎంతో అద్భుతమైన ఇంటర్వ్యూ అది. మామూలుగా అది అన్నదమ్ముల సంభాషణలాగానే ఉంటుందన్నమాట. అలా ఆయన ఇంటర్వ్యూ చేయడం, మా ఇంట్లో శుభకార్యాలకి రావడం, ఎంతో ఒక ఏది అడిగినా నేను యూట్యూబ్లో బలానా ప్రోగ్రామ్ చేస్తున్నానండి దాని గురించి మాట్లాడండి అంటే మాట్లాడి పంపించేవారు. అంత అనుబంధం. అంటే బాలుగారితో చాలామందికి అనుబంధం ఉంటుంది, నాకు ఒక రకమైన అనుబంధం. ఆయన తన ఎక్కువతనాన్ని ఎప్పుడు చూపించుకోవాలి. ఎంతో ఒక ప్రోగ్రాంలో విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజున విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు, మోహన్ కృష్ణ గారు ఇంత సంగీత విద్వాంసుడు, ఆయన సినిమా పాటలు పాడడం నాకు నచ్చలేదు అని. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు. అందులో విశ్వనాథ్ గారు అంటే బాలుగారికి చాలా రిగార్డు. ఆ వెంటనే ఆయన మాట్లాడిన వెంటనే నేను బాలుగారు కలిసి ప్రతి రాత్రి వసంత రాత్రి పాడాం. ఆ పాడే ముందు ఎంత గొప్పగా చెప్పారంటే, అన్నయ్య ఆయన సినిమా పాటలు పాడాలనే కోరికతో ఈ కార్యక్రమం చేయట్లా, నేను వచ్చి పాడుతున్నాను కాబట్టి ఆయన కూడా సినిమా పాట పాడాల్సిన అవసరం వచ్చింది, అంతే తప్ప ఆయన స్వతహాగా దాని మీద పాడాలని, ఆ సినిమా పాటలు పాడి పాపులర్ అవ్వాలని ఆయన ఈ కార్యక్రమం చేయట్లేదు, నా కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పారు. అది ఎంత సంస్కారమైన మాట అసలు, పెద్ద మాట అసలు. ఆయన పాట అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మొట్టమొదటి రోజుల్లో ఆయన వాయిస్ చాలా బాగుండేది, ఒరిజినల్గా ఉండేది. చుక్కలతో చెప్పాలని ఏమని, ఇటు చూస్తే తప్పని ఎందుకని, ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని అని ఫస్ట్ పాట. ఆయన పాట విని నేను ఇంప్రెస్ అయిపోయిన పాట అది. ఏంటి ఇంత, తర్వాత ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమే, ఎన్ని రకాలుగా అంటారు. నేను ఆయన్ని ఒక నా ఇంటర్వ్యూలోనే అడిగా, ఏంటండి ఒక్కొక్క చోట ఒక్కోలాగా పాడతారు, అలా మీకు ఎట్లా అనిపించిందంటే, ఆ పిచ్చివాడి చేతిలో రాయిలేవయ్యా అన్నాడు. అంటే నేను అన్నా, పిచ్చివాడి చేతిలో రాయికి బ్యాలెన్స్ ఉండదు, మీరు పాడే సంగీతానికి బ్యాలెన్స్ ఉంటుంది, మీరు పిచ్చాడు కాదు అని చెప్పారు. అలా ఆ మొట్టమొదట రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలుమూల రాణి. ఎంత అందంగా పాడతారో అసలు. తర్వాత ఆయన ప్రొఫెషన్కి అవసరమైనట్టుగా ఎన్టీ రామారావు గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా పాడడం మొదలెట్టారు. కానీ ఆయన ఇంతమంది గాయకులు వచ్చినా కూడా ఆయన లెవెల్కి చేరుకునే గాయకులు ఎవరు రాలేదు. తర్వాత అంత మంచి సంస్కారం ఇంకోళ్ళు ఎవరికి లేదు అసలు. చాలా సంస్కారం.